ఉగాది స్కూల్ హాలిడేస్ అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది ఫ్రెండ్స్. విద్యార్థులకు గుడ్ న్యూస్. ఉగాది పండగకి వరుసగా 4 రోజులు స్కూళ్ళకు సెలవులు. ఆ విషయాలంటే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం 7:45 విద్యార్థులు బడులకు వెళ్లి మధ్యాహ్నం 12:30 వరకు తిరిగి చేరుకుంటారు. అటు తెలంగాణలోను ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు మొదలయ్యాయి. సో ఏప్రిల్ 23వ తేదీ వరకు అదే మాదిరి ఒంటిపూట స్కూళ్లు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు వస్తాయి. అయితే విద్యార్థులకు మార్చి నెలలోనూ వరుస సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో ఉగాది మొదలు వరుసగా సెలవులు వస్తున్నాయి. మార్చి 19న ఉగాది, మార్చి 20న జమత్ ఉల్ విద్, ఆ తర్వాత మార్చి 21న రంజాన్ పండుగలు ఉన్నాయి. సో ఆ తర్వాత మార్చి 22న ఆదివారం వస్తుంది. దీంతో గురువారం నుంచి ఆదివారం వరకు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వరుసగా 4 రోజులు సెలవులు వస్తున్నాయి. ఇవి కాకుండా మార్చి 26న శ్రీరామనవమి, మార్చి 31న మహావీర్ జయంతి ఉన్నాయి. మహంకాయి 28న ఆదివారంతో కలిపి ఈ నెలాఖరుకు మొత్తంగా 6 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా ఉద్యోగులు వరుస సెలవులకు ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నారు. కొందరు సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ముందుగానే ఆర్టీసీ, రైల్వేలో రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఉగాది పండుగ సెలవుల నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపాలని తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్యాలు ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ప్రధానంగా మార్చి 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. 4 రోజుల సెలవుల అనంతరం మార్చి 23వ తేదీన తిరుగు ప్రయాణం నేపథ్యంలోనూ రద్దీకి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పండుగ రోజుల్లో ఉచిత బస్సు పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందన్నమాట. సో చూశారు కదా, ఈ విధంగా అయితే వరుసగా 4 రోజులు సెలవులు, అదేవిధంగా ఏప్రిల్ 24 నుంచి అయితే స్కూల్కి సెలవులు ఇస్తారని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. గ్యాస్ సిలిండర్ మీద అయితే ఒక పెద్ద వార్త అయితే వచ్చింది. అది షాకింగ్ వార్త అని చెప్పుకోవాలి. ప్రజలకు బిగ్ అలర్ట్. మార్చి 31 లోపు ఇలా చేయకపోతే మీకు సిలిండర్లు రానట్టే. సో ఈ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకు రానట్టే అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. భారత్లో సైతం ఎల్పిజి కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. సో ఈ క్రమంలో ఎల్పిజి కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం వివిధ ముఖ్యమైన విధానాలను ప్రవేశపెట్టింది. అంటే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని పొడిగించింది. అలాగే వినియోగదారులకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డొమెస్టిక్ ఎల్పిజి కలెక్షన్ వినియోగదారులు అందరూ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ కేవైసీని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సో గ్యాస్ సబ్సిడీని పొందేందుకు, సిలిండర్ బుకింగ్ ఆగిపోకుండా ఉండేందుకు ఇది అవసరమని ప్రకటించింది. సో ముఖ్యంగా ఉజ్వల యోజన లబ్ధిదారులు ప్రతి ఆర్థిక సంవత్సరం ఇది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకటి, గ్యాస్ సిలిండర్ కోసం ఆధార్ కేవైసీ ఎలా చేయాలంటే, ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ముందుగా మీరు మీ స్మార్ట్ ఫోన్లోని ప్లే స్టోర్కి, యాప్కి వెళ్ళి ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మీరు ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో ఆ కంపెనీకి సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మీరు మీ వినియోగదారు నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి యాప్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు ఈకేవైసీ లేదా ఆధార్ ఈకేవైసీ ఎంపిక చేసుకోవాలి. అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ను నమోదు చేయాలి. నిబంధనలు, షరతులను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫేస్ స్కాన్ చేయాలి. ఇప్పుడు మీరు మీ ఫేస్ స్కాన్ పై ఆధార్ ఫేస్ ఆర్డి కెమెరా కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు మీరు దానిలోని మీ ముఖాన్ని స్కాన్ చేయాలి. మీ ముఖం స్కాన్ అయిన వెంటనే గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది. సో స్కాన్ పూర్తయిన తర్వాత మీ ఆధార్ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. దీని తర్వాత మీరు చివరకు సబ్మిట్ బటన్ నొక్కితే కేవైసీ పూర్తయినట్టే. సో ఒక ముఖ్య గమనిక ఉంది ఏంటంటే, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కోసం కేవైసీని పూర్తి చేయడానికి మీరు పైన పేర్కొన్న పద్ధతిని అనుసరించి దీన్ని పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని లేట్ చేస్తే డేట్ ముగిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కేవైసీ ప్రక్రియ మార్చి 31, 2021 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నమాట. అందువల్ల మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ తేదీ నాటికి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం ఉత్తమం. సో అలా అని చెప్పేసి ఫ్రాడర్స్ పంపించిన లింక్స్లో గట్టా క్లిక్ చేయొద్దు. ఫ్రాడర్స్ లింకులు పంపిస్తూ ఉంటారు కేవైసీ చేసుకోమని. దాంట్లో బుక్ అయిపోయారంటే మీ డబ్బులన్నీ ఖాళీ అవుతాయి. తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రక్రియను అయితే పూర్తి చేస్తారని కోరుకున్నా. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.